రవి రవి ఏం మహాతల్లి ఇక్కడికి వచ్చావు? రవి కోసం వచ్చానండి. ఈసారి ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడని రిపోర్ట్ చేయడానికి వచ్చావు? అది కదండి, ఆ రోజు మా నాన్నగారి బలవంతం మీద అలా ఇదిగో, చెప్పారు. నాన్నగారి బలవంతమో అమ్మగారి బలవంతమో నాకు తెలీదు. ఈసారి నా తమ్ముడు జోలికి వచ్చావో మా ఆయనతో చెప్పి 15 రోజులు కాదు 15 సంవత్సరాల లోపలికి తోయిస్తాను. జాగ్రత్త. హాయ్ పద్మ. అబ్బా, ఎంత తీయగా పిలిచావురా. మీరు ఉన్నారెందుకు? ఒక్కసారైనా హాయ్ మహాలక్ష్మి అని పిలిచారా? ఎప్పుడు ఏమే వసే. అసలు పద్మ ఎందుకు వచ్చిందో కనుక్కోకుండా ఏమిటి ఇది? మరేం లేదండి, మా నాన్నగారు ఎంపీ చంద్రశేఖరరావు కలిసి ఆ డాన్సర్తో అబద్ధ సాక్ష్యం చెప్పించారు. వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను. నిజమేనా? లేకపోతే మీ నాన్న రోజుకో పార్టీ మార్చే అలవాటు నీకు ఉందా? అబ్బా ఊరికే కంగారు పెట్టుకో బాబా. పద్మ నువ్వు సరిగ్గా విన్నావా? అందుకేగా మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఓకే బావా, నువ్వు నీ కాకి బట్టలకు బాగా గంజి పెట్టి చూసుకో. నేను ఆ డాన్సర్ సంగతి తెలుసుకుంటాను. అవును, అబద్ధమే చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? మీ అన్నయ్య మీద కోపంతో కాదు, మీ అక్కయ్య మీద కసి తీర్చుకోవాలని అబద్ధం చెప్పాను. మా అక్కయ్య మీద నీకెందుకు అంత పగ? ఎందుకా? అది నాకు తల్లి ప్రేమ లేకుండా చేసిన రాక్షసి. అమ్మ అనే పిలుపుకు నన్ను దూరం చేసిన దుర్మార్గురు. అబద్ధం. ఆ తాగుబోతు కల్పించి చెప్పిన కట్టుకథలన్నీ విని కన్న తల్లి మీదే కత్తి కట్టావా? ఇది కట్టుకథ కాదు, నిజం. నువ్వు మా చెల్లెల్ని హత్య చేసిన హంతకురాలివి, నా తండ్రిని వదిలి లేచిపోయిన మోసగతివి. నీ తండ్రి ఎంత నీచుడో నీకేం తెలిసే? నువ్వు నాకెందుకు దూరం అయ్యావో, నీ చెల్లెలు ఎలా చనిపోయిందో, నా బ్రతుకు తెగిన గాలిపటంలా ఎందుకయిందో నీకేం తెలిసే? అసలు నిజమేమిటో నే చెప్తాను, విను. మంచి మనసున్నవాడని, బుద్ధిమంతుడని, ఉద్యోగస్తుడని చెప్పి మీ నాన్నతో నాకు పెళ్లి చేశారు. 2 బిడ్డలు పుట్టాక గానీ అతను అసలు రంగు బయటపడలేదు. లంచం తీసుకున్న నేరానికి అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వ్యసనాలకు బానిసై లాయర్గానే సంపాదించే డబ్బుతో సరిపెట్టుకోలేక ఆడపిల్లలు తార్చి అడ్డదోవన డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అది భరించలేక ఒక రోజు నిలదీసి అడిగాడు. అవునే, తారుస్తాను, తలలు మారుస్తాను, డబ్బు సంపాదిస్తాను అనగా నువ్వెవరు? నువ్వు లీడింగ్ లాయర్ అని బాగా డబ్బు సంపాదిస్తున్నావు నిన్ను కట్టుకున్నాను. కానీ సంపాదన అంతా నీ తమ్ముడికి చెల్లెలుగా చాలడం లేదు. అందుకే నా ఇష్టం చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఈ దరిద్ర కొట్టు మొహాలందరూ నా ఇంట్లోకి పోమను. వీళ్ళు నా ఇంట్లో తేరగా తినడానికి మీ పుట్టింటి వాళ్ళకి నేనే బాకీ లేదు. తేరగా తినడానికి వీళ్ళేం దిక్కులేని వాళ్ళు కాదు, నా తోడబుట్టిన వాళ్ళు. అదంతా నాకు అనవసరం. ఆ ముగ్గురిని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు తల్లి తండ్రి లేని బిడ్డలని, నా అండలో బ్రతకాల్సిన వాళ్ళని పెళ్లికి ముందే మీకు తెలుసు. నా మెళ్ళో 3 ముళ్ళు వేసే ముందు ఈ ముగ్గురిని ఏం చేస్తావని అడిగి ఉంటే అసలు 3 ముళ్ళే పడుండేవి కాదు. ఇప్పుడు చెబుతున్నానే ఆ మాట. ఈ ముగ్గురిని బయటకు వెళ్ళమంటావా లేదా? వాళ్ళు వెళ్ళరు. వెళ్ళరు? వెళ్ళకపోతే నేనే వెళ్ళగొడతా. ఏమిటండి మీరు మనుషులా రాక్షసులా? రాక్షసుండే వీళ్ళు ఎప్పుడు తాగుతారు. ఇంకొకసారి చేయి చేసుకున్నారో జాగ్రత్త. అలా ఇంట్లోంచి వెళ్లిపోయిన మీ నాన్న ఒకరోజు బ్రోతల కేసులో చిక్కుకుని కోర్టుకొచ్చాడు. అమాయకులైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాడని వాదించి మీ నాన్నకు శిక్ష పడేలా చేశాడు. జైలు నుంచి విడుదల కాగానే కోపంతో ఇంటికొచ్చాడు. నా భార్యవై ఉండి నన్ను రక్షించగల సామర్థ్యం ఉండి నాకు శిక్ష వేయించావు. నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు. నా పిల్లలు నీకు అంతగా ఏమిటిది? పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నన్నాపడానికి పాలు తాగే పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారండి? ఏమండి? నా బిడ్డకు పాలివ్వడానికి. ఏమిటండి? ఏమండి పాలివ్వనియండి. ఏమండి? ఏమండి?
అయ్యో, దానికి ఆకలి అవుతోందండి. పాలు తాగని. అయ్యో, వద్దండి, అది చచ్చిపోతుందండి. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది. హాయిగా నిద్రపో. ఇప్పుడు చెప్పవే, ఎవరు రాక్షసి, ఎవరిది నేరం? పసిపిల్లను దూరం చేయొద్దని బతిమాలినా వినకుండా కఠినంగా తీసుకెళ్లిన నీ తండ్రిదా? కన్న తల్లి కన్నీళ్లకు విలువ కట్టలేక పాత చట్టాలనే గౌరవించి నిన్ను నీ తండ్రికే అప్పచెప్పిన న్యాయస్థానందా? చెప్పవే, చెప్పు. ఏం తెలుసని మీ అమ్మ మీద కక్ష కట్టేవే నువ్వు? పేరుకి లాయర్ దగ్గర నుంచి జడ్జి దాకా ఎదిగిన కన్న కూతురికి దూరం అయ్యానే అని ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉంది మీ అమ్మ. అది అలా అయిపోయిందండి. మరి సెలవండి, వస్తానండి. ఇదిగో కుంక. అబ్బా, ఏదో వంకని కుంక అనడం మీకు అలవాటు అయిపోయిందండి. వంక లేకపోయినా నువ్వు కుంకవేనయ్యా. అది సరే, తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఆ డాన్సర్ వదిలిపెడితే మన కొంప కాలిపోతుంది. మన వాళ్ళు కంట కనిపెట్టమని చెప్పావా? ఒక్కనేంటండి, 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నారండి మన దత్తపుత్రులు. ఈ బుడంకాయ గారు మన ఇంటికి వస్తున్నాడు ఏమిటి? ఆజీకేమో. మీరు మట్టుకు బెట్టుగా ఉన్నాడు. నువ్వు మాత్రం నోరు మూసుకుని ఉండు. నమస్కారం చంద్రశేఖరరావు గారు. ఈ సంస్కారం మీ అక్కయ్యకుంటే ఇన్ని గొడవలు ఉండేవి కావు. కాలం కర్మం కలిసి వస్తేనే కదండి ఎవరైనా ఏమైనా చేయడానికి. అంతే అంతే, టైం బాగులేకేగా నేను మాజీనయ్యాను. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. ఒకవేళ కాడు పట్టుకోవడానికి అయితే చెప్పు బాబు, నేను అవతలకు వెళ్తాను. ఉంటే మొహం అటు పడతావుగా. చంద్రశేఖరరావు గారివి ఒక జత కాళ్లే మాజీ గారు. అదే మా ఇంటికి వస్తే మా అక్క, మా అన్నయ్య, నేను ముగ్గురు ఉన్నాం. 3 జతల కాళ్ళున్నాయి. మీరిద్దరు జాయింట్ గా పట్టుకుంటే బాగుంటుంది కదా అని తీసుకువెడదామనే వచ్చాను. ఇంత జరిగినా నీకు తలపోగడ దిగలేదన్నమాట. అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? మహామేధావుల్ని సైతం పనికిరాని వాళ్ళని నిరూపించగల ఏకైక అస్త్రం. ఆ అస్త్రం సుదర్శన చక్రం కంటే గాంధీవం కంటే కూడా చాలా పవర్ఫుల్. కుర్రాడివి నీకేం తెలుసు? సుదర్శన చక్రాలు గాంధీవాలు తుప్పు పట్టిపోయి చాలా కాలం అయింది చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు తిరుగులేని అస్త్రం ఒకటి వచ్చింది, విప్లవం. దాన్ని ప్రయోగిస్తే మీ తలలు తీసుకెళ్లి మీ రాజకీయ నరకంలోనే ముంచి తేలుస్తుంది. జాగ్రత్త. ఏమిటి ముంచేది? ఆయన నియోజకవర్గంలో ఉన్న 7 లక్షల మంది ఓటర్లలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఓటర్వి. నువ్వు విప్లవం తెస్తే ఎంత, విస్తరాకులు వేస్తే ఎంత? ఏం చేయగలవు నువ్వు ఒక్కడవిని? ఒక్కడే, కేవలం ఒక్కడే 35 సంవత్సరాల చరిత్రను తల్లకిందులు చేసిన సంగతి మరచిపోయారా మాజీ గారు? నాన్సెన్స్. నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నీకేమైనా చేసుకోవాలంటే కోర్టులో చేసుకోపా. ఆ సంగతి చెప్పిపోవడానికే వచ్చాను. ఏ డాన్సర్ ని ప్రలోభ పెట్టి నువ్వు అబద్ధపు సాక్ష్యాలు చెప్పించావో ఆ సరోజ ఇప్పుడు మా చేతుల్లో ఉంది. రేపు 9 గంటలకు మా మోహన్కి ఆమెకు పెళ్లి, 10 గంటలకి ఆమె కోర్టులో సాక్ష్యం చెబుతుంది మా తరఫున. అప్పుడు మా అన్నయ్య మా ఇంటికి, మీరు మీ అబ్బాయి అత్తారింటికి, అదే జన్మస్థానానికి, జైలుకి వస్తా. టాటా, చీరియో, గుడ్ బై, వీడుకోలు. ఇక సెలవు. రావలక్షణంలో ఎక్కడ తెచ్చారా? నా కాళ్ళ కింద గోదావరి వచ్చి పడిందిరా. వెళ్ళి తీసుకురా.